పర్చేజ్ ఆర్డర్ టాలీ ప్రైమ్ 6.0లో పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? అంటే మన బిజినెస్ రెగ్యులర్ గా ఏ సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటుందో మన దగ్గర 1 వీక్ ఉంటే స్టాక్ కంప్లీట్ అవుతుంది. అందుకోసం ముందుగా మనం ఏం చేస్తామంటే మన సప్లయర్ కి ఒక ఆర్డర్ నెంబర్ తో కొన్ని ఐటమ్స్ ని ఆర్డర్ పెట్టుకుంటాం. ఇక్కడ మన బిజినెస్ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కాబట్టి మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ 100 అలా 400 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాం. SS-001 అనే నెంబర్తో మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ సప్లయర్ రిసిప్ట్ నోట్ యాక్సెప్ట్ చేశాడు. అతను కూడా మనం పెట్టిన నెంబర్కి ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకొని యాక్సెప్ట్ చేశాడు. ఇంకా పంపించలేదు. మనం ఆర్డర్ పెట్టాం, అతను యాక్సెప్ట్ చేశాడు. తర్వాత మనం ఏం చేసామంటే అతను ఇంకా మనకి పంపించక ముందే కాల్ బ్యాక్ చేసి సో వాటి నుంచి ఒక హార్డ్ డిస్క్ 10 వద్దని చెప్పాం. రిజెక్షన్ అవుట్. అది 390 ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫోన్ చేసి చెప్తామో స్టాక్ పంపించమని చెప్తామో అప్పుడు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. ఓకే. అప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ పంపిస్తే 400లో 390 వచ్చింది. వాటిలో మళ్ళీ కీబోర్డ్స్ ఒక 20 డ్యామేజ్ జరిగాయి. మళ్ళీ మనం డెబిట్ నోట్ లో ఎంటర్ చేస్తాం. ఇది ప్రాసెస్. పర్చేజ్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్స్ అవుట్, పర్చేజ్ ఇన్వాయిస్, డెబిట్ నోట్. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి? ఇది నేను చెప్తాను, సేల్స్ మీరే చేయాలి. ఓకే. చాలా సింపుల్ గా ఉంటుంది. క్రియేట్ కంపెనీ, ఆర్డర్, మార్చ్ 11, ఆంధ్రప్రదేశ్. మెయింటైన్ ఫస్ట్ ఆప్షన్స్ పెట్టండి. బిల్ వైజ్ లో ఇన్వెంటరీ ఆప్షన్స్ 2 వేసి పెట్టండి. రిమైనింగ్ లో జిఎస్టీ కామన్ 37, కంట్రోల్ ఏ. ఓచర్లోకి వెళ్ళండి. రైట్ సైడ్ అదర్ ఓచర్స్ లోకి వెళ్ళండి. షో ఇన్యాక్టివ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఉంటాయండి. పర్చేజ్ ఆర్డర్ షార్ట్ కట్ కి Ctrl+F ఎంటర్, ఎంటర్. ఓకే. మన బిజినెస్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది? సన్స్ అండ్ కంప్యూటర్స్. ఆల్సో సన్రీ క్రియేటర్స్. చూడండి, ఇక్కడ ఆర్డర్ నెంబర్ అడుగుతుంది. ఆర్డర్ నెంబర్ ఏమి ఇచ్చాం అక్కడ మనం? SS-001 పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. ఓకే. ఆల్ట్ సి, మానిటర్, %. 100, 3500. ఆల్ట్ సి, ర్యామ్, 100, హార్డ్ డిస్క్, రైట్, 2700. కీబోర్డ్, సో పర్చేజ్ ఆర్డర్ చేసాం. ఓకే. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అదర్ వాచెస్, సో ఇన్యాక్టివ్. ఇక్కడ రిసిప్ట్ నోట్, ఎవరు? సన్సైన్.
మీరు పైన ఏ ఆర్డర్ నెంబర్ ఇచ్చారో అదే ఆర్డర్ నెంబర్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. స్టాక్ ఆటోమేటిక్‌గా వచ్చి మొత్తము ఈ వోచర్‌లోకి వచ్చేస్తుంది. వచ్చేసిందా? మీరేం చేయకుండానే. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే, మనం పైన ఆర్డర్ పెట్టాం కదా! దీన్ని మనం జస్ట్ ఏం చేయాలంటే, ట్రాకింగ్ నంబర్ ఇచ్చుకోవాలి. ఎంటర్. న్యూ నంబర్. సో, ST-01 కంట్రోల్ సి కాపీ. జస్ట్ ట్రాకింగ్ నంబర్ ఇచ్చుకోవాలి. ట్రాకింగ్ నంబర్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ రిజెక్షన్స్ అవుట్. రిజెక్షన్స్ అవుట్. దాంట్లో హార్డ్ డిస్క్ వద్దని చెప్పారు. ఏ దాని నుంచి తగ్గించాలి? ట్రాకింగ్ నంబర్ నుంచి తగ్గించాలి. ఎన్ని? 10. తర్వాత మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. సన్‌సైన్. మీరు డేటా ఇక్కడ కూడా జస్ట్ ట్రాకింగ్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా డేటా అంతా వచ్చి పడిపోతుంది. 90, 100, 100, 90, 100. సేవ్. కంట్రోల్ A. నెక్స్ట్ మళ్ళీ అదర్ వోచర్స్. వెయిట్ నోట్. కీబోర్డ్స్. సో 20 ట్యాక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఎంటర్ చేయాలి. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అనే టేబుల్‌లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్. సంపాలి. టోటల్‌గా మన దగ్గర 370 ఉన్నాయి. ఈ విధంగా పర్చేజ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. అకౌంట్ బుక్స్. ఓకే. సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి. అన్నీ కూడా దీంట్లో ఉంటాయి సేమ్. అన్నీ ఇక్కడే ఉంటాయి. సేల్స్ ఆర్డర్‌కి సంబంధించి. అది మీరే చేయాలి. సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్. అన్నీ మైనస్‌లో వస్తాయి. -67 ఎంతో వస్తది వాల్యూ. ఓకే. ఓకే. ఇది మీరు చేయండి. పర్చేజ్ ఆర్డర్, బ్యాచ్ వైస్ మెయింటెనెన్స్, గోడౌన్ ట్రాన్స్‌ఫర్. 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే. అవి చేయండి. ఓకేనా? బై గైస్. అండ్ ప్రెషర్ రెజ్యూమ్స్ ఎలా ఉంటాయి? మీరు రెజ్యూమ్స్ ప్రిపరేషన్ చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, లేదంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్‌గా గానీ, ఎక్స్పీరియన్స్‌గా గానీ ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం. మన ప్రీవియస్ స్టూడెంట్స్‌ది అనమాట ఇవి. రెజ్యూమ్స్ చూడండి. ఒక్కొక్కరు ఒక ఫార్మాట్‌లో చేసుకొని ఉంటారు వాళ్ళకి నచ్చినట్టుగా. చూడమ్మా. సో, ఎరంశెట్టి లక్ష్మీప్రియ, అడ్మినిస్ట్రేటర్, జూనియర్ అకౌంటెంట్. సో, ఆమెకు సంబంధించిన ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఎలా ఉండాలి? కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ, లొకేషన్.
expert skills, MS Excel, MS Office, general entry postings, inventory management, BRS, general ledger maintenance, payroll maintenance, GST, TDS, financial statement preparation. So certification, location for tech institution, Tally Prime 4.1, BCom, intermediate, SSC, one page experience, languages, interest, దినేష్ ఔరిక్ ప్రాజెక్ట్స్ జూనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తుంది. జూలై 24 నుంచి ప్రజెంట్ అక్కడే మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ గా పనిచేస్తుంది. నవంబర్ 22 నుంచి 24 వరకు. ఇది ఒక 3 years ఆమె మెన్షన్ చేసుకుంది. ఇది వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్, ఒక 3 years అనుకోండి. నెక్స్ట్ రోస్లిన్. సో అమ్మాయి అబౌట్ మీ, ప్రొఫైల్ సమ్మరీ, వేటి మీద ఆమెకు నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రీకన్సిలేషన్, అకౌంటింగ్ ఎంట్రీస్, ఫిక్స్డ్ డిపాజిట్ వర్కింగ్, టీడీఎస్ పేమెంట్, రిటర్న్, నాన్ శాలరీ, పర్చేజ్ అండ్ సేల్స్ అకౌంటింగ్. ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ ఏ పార్ట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉందో అది మెన్షన్ చేసుకుంది. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ, లాంగ్వేజెస్, ఈ స్కిల్స్, ఎడ్యుకేషన్ అమ్మాయి మెన్షన్ చేసుకుంది. సర్టిఫికేషన్ ఓకే. ఇది వన్ టైప్ ఆఫ్ రెజ్యూమ్. నెక్స్ట్ ఆలీస్ రావని, అకౌంటెంట్. సో పర్సనాలిటీ ట్రైట్స్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, రోల్ అకౌంటెంట్, డీటెయిల్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు ఆల్ వర్క్స్ ఫర్ ది ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి, టాలీ డేటా ఎంట్రీ, పర్సనల్ ప్రొఫైల్, ఇలా. సో SS Tax Mentors is a private firm providing various services like facilities, income tax returns, GST filings, registrations, accounting service, including bookkeeping, financial reporting, and payroll management. Work experience 23 నుంచి ప్రజెంట్ వరకు పెట్టుకుంది, అంటే 2.5 years. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇది వన్ టైప్ ఆఫ్ రెజ్యూమ్. నేను వాట్సాప్లో వేస్తాను రెజ్యూమ్స్, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. జితేందర్, ఇది వన్ టైప్ ఆఫ్ రెజ్యూమ్. ప్రెషర్ రెజ్యూమ్ అనుకోండి. యా, గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ నవీన్, జూనియర్ అకౌంటెంట్. ఒకరు ఒక ఫార్మాట్లో చేసుకొని ఉంటారు. కరీంనగర్. ఓకే, ఇవి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అండ్ ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉన్నాయి అనేసి. ఓకే, ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాసెస్ లో కొన్ని టెక్నికల్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. డేటా బ్యాకప్ అండ్ రెస్టోర్, ఇన్క్లూజివ్ ఆఫ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. సో టుడే సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 13. సర్వీస్ కంపెనీ. సర్వీస్ కంపెనీ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్? సర్వీస్ అంటే ఏంటి అసలు? ఎనీవన్?
What is the meaning of service company? Anyone? చెప్పండి సురేష్. సుధీర్, what is the meaning of service సర్వీస్ అంటే company? బయింగ్ అండ్ సెల్లింగ్ ఏం లేకుండా నార్మల్ గా చేసేది సార్. యా. సో ఇక్కడ పర్చేజెస్ సేల్స్ ఉండవు. అంటే మనకి ఏదైతే సర్వీస్ కావాలో ఆ సర్వీస్ చేపించేసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఐటమ్స్ కొనడం అమ్మడం అంటూ ఏముండదు. ఓకే. మంత్లీ మన బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో మంత్లీ డేట్ మార్చుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 1 or 2 మంత్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ మీరు వెళ్ళాలి. ఇక్కడ 12 మంత్స్ రియల్ టైమ్ కేస్ స్టడీస్ ఉంటాయి. చెక్ బౌన్సెస్ ఉంటాయి. సాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి. ఇన్వాయిసెస్ రైట్ చేయడాలు ఉంటాయి. ఓకే. సో తర్వాత మనకి డిస్కౌంట్స్ ఉంటాయి. ఓకే. లాస్ట్ లో ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కూడా చేస్తాం. ఫైనల్ గా కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం. ఓకే. ఇవి 12 మంత్స్ ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఇక్కడ మనకు కాన్సెప్ట్. ఓకే. డన్. చూడండి. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేశాను. సర్వీస్ కంపెనీ. ఇక్కడ నుంచి నేను షార్ట్ కట్ యూజ్ చేస్తాను. షిఫ్ట్ 5 ఆంధ్రప్రదేశ్. చూడండి, ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేయండి. మనం చేసే సర్వీస్ కాబట్టి రిమైనింగ్ అని అవసరం లేదు. నో పెట్టండి. కంట్రోల్ ఏ. ఓకే. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైం కీస్ ఉంటాయి ప్రీడిఫైన్ గా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఓచర్ లోకి వెళ్తున్నా. నెలకు ఒకసారి డేట్ మార్చండి. బట్ రియల్ టైమ్ లో మాత్రం రెగ్యులర్ గా మార్చండి. ఓకే. 1/4 1వ తారీఖున 4వ నెల. ఇయర్ అవసరం లేదు. ఇయర్ ఇదే తీసుకుంటుంది. ఆల్ట్ సి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 3 lakhs. సో క్యాష్. కంట్రోల్ ఏ. సేవ్. సో కంప్యూటర్ పేమెంట్. ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్స్. సో 22,500. కంట్రోల్ ఏ. క్యాష్ డిపాజిట్ అంటారా లైక్ ఆల్ట్ సి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. తర్వాత పేమెంట్. ఎస్డి ఆఫీస్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి డిపాజిట్ అసెట్స్. ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేస్తాం కదా, దానికి రిలేటెడ్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ. తర్వాత సెల్ ఫోన్. ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ. ఇస్తూ ఉంటాం. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. సో 20,000. ఆల్ట్ సి. ఎయిర్ కండిషనర్. ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. 15,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంట్రోల్ ఏ. ఆల్ట్ సి. టెలిఫోన్ సెక్యూరిటీ. ముందు మొబైల్స్ అయినప్పుడు మనము టెలిఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. డిపాజిట్ అసెట్స్ కొత్తగా వస్తుంది ఇక్కడ. ఒక ముందుగానే 3 నెలలు 2 నెలలు కానీ మనం ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే వాళ్ళం ఆ ఫోన్ కొనుక్కోవాలంటే. స్టేషనరీ. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 12,500. సూపర్ హౌస్. సండే క్రియేటర్స్. నెక్స్ట్
రిసిప్ట్, కన్సల్టింగ్ ఫీజ్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఇది సేవ్ చేద్దాం. స్టేషనరీ సేవ్ అవ్వలేదు. స్టేషనరీ ఎంత? 12,500. తర్వాత రిసిప్ట్, కన్సల్టింగ్ ఫీజ్ 25,000. సో ఇక్కడ చూడండి, సిల్వర్ సర్వీసెస్ అనేది నెరేషన్ రాసుకోవాలి, కానీ అలా జరిగిన ట్రాన్సాక్షన్ చెక్ ఉంటుంది. సో డిపాజిటెడ్ 50,000. మొత్తం మళ్ళీ స్టేషనరీ 6,000. కంట్రీ పేమెంట్, డ్రాయింగ్స్ 7,500. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 750. నెక్స్ట్ డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డిఫరెంట్. 25,000 లో 19,250 రూపీస్ వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5,750 ఉంది. మెటీరియల్ బ్యాక్ సైడ్ నేను ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చి ఉంటాను. గ్రూప్స్ లెడ్జెస్ కూడా పేజ్ నెంబర్ లో 24 లో ఇచ్చి ఉంటాను. ఫంక్షన్ కీస్ వచ్చేసి పేజ్ నెంబర్ 26 లో ఇచ్చి ఉంటాను. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా బ్యాక్ ఎండ్ లో పేజ్ నెంబర్ 19 లో ఉంటాయి. పేజ్ నెంబర్ 90 చూసుకోవచ్చు. రిపోర్ట్స్ అని ఒకే చోట ఉంటాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఫోన్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఏముండవు, రిసిప్ట్, పేమెంట్. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాజెక్ట్స్ ఓకే, ఏప్రిల్ మంత్ అయిపోయిందా? నెక్స్ట్ మే మంత్ చూడండి. రియల్ టైంలో ప్రతిరోజు మార్చాలి. ఇది మన ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి నెలకు ఒకసారి మారుస్తున్నాం. ఓకే నెక్స్ట్ పబ్లిషర్స్ 6,000. ఎస్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ 2,400, 500. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 10,400. హెచ్డిఎఫ్సి బ్యాంక్, టెలిఫోన్ బిల్, తర్వాత గ్లోబల్ హౌస్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఆఫీస్ ఎక్స్పెన్స్, రిసిప్ట్, కన్సల్టింగ్ ఫీజ్, క్యాష్ తీసుకోవాలి. ఇక్కడ ఒమేగా ఇన్ఫోటెక్ అనేది నెరేషన్ రాసుకోవాలి. కన్సల్టింగ్ ఫీజ్ 25,000. చెక్. తర్వాత పేమెంట్, డ్రాయింగ్స్ 6,000.
డెబుక్ మే మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫర్ పేజీ నెంబర్ 19 29,690. ఓకే, ఇలా మంత్లీ మీరు సర్వీస్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. మే మంత్ చూడండి, అర్థంగానే ఎంట్రీస్ ఉన్నాయేమో. మే మంత్ లో 22 చూడండి, F7 తీసుకోవాలి. జూన్ బిలో జూన్. ఓకే, ఇక్కడ ఒక వెహికల్ బాడీ తీసుకున్నాం. ఓకే, క్యాబ్ హైరింగ్. సో వాళ్ళకు మనం డబ్బులు ఇవ్వాలి. సో వాళ్ళు మనకు ఒక ఇన్వాయిస్ రైజ్ చేశారు, మీరు మా దగ్గర వెహికల్ తీసుకున్నారు బాడుగకు, దానికి సంబంధించిన అమౌంట్ ఇవ్వాలి అనేసి. మనం ఇంకా ఇవ్వలేదు కాబట్టి దాన్ని F7 లో ఎంటర్ చేసుకోవాలి. రిసీవ్డ్ వచ్చిందని రిసిప్ట్ లో వేయకూడదు. మీనింగ్ ఏంటి అనేది చూడాలి. 25 శాలరీ అడ్వాన్స్ పేమెంట్. కరెంట్ అసెట్స్ ఇది ఉంది. ఓకే, తర్వాత జూలై నెక్స్ట్. సో ఆల్ఫా టెక్ అనే వాళ్ళు మా దగ్గర టాలీ నేర్చుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం, మీరు నెల నెల డేట్ మార్చుకోవాలి. ఓకే, 7 శాలరీ డెప్టర్స్. ఓకే, సో తర్వాత పేమెంట్ ప్రీపెయిడ్ మెగాజిన్. కరెంట్ అసెట్స్. తర్వాత లాస్ట్ మంత్ లో శాలరీ అడ్వాన్స్ తీసుకున్నాం కదా, అది ఈ మంత్ లో ఏం చేస్తామంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకే, శాలరీస్ 12,000 అయితే అతను ముందుగా 3,000 తీసుకున్నాడు, దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, తగ్గించాలి. ఓకే, ఇలా శాలరీస్ డెబిట్, శాలరీ అడ్వాన్స్ క్రెడిట్, మళ్ళీ క్రెడిట్ క్యాష్. ఓకే, ఎందుకంటే లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నాడు, దాన్ని ఈ మంత్ లో తగ్గించాలి కదా అమౌంట్. సో అది ఏమైనా మీకు తెలిసినట్టే. నెక్స్ట్ ఆగస్ట్ చూడు, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కరెంట్ అసెట్స్. తర్వాత 40 మీడియా లైవ్ వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. 7 డబ్బులు ఇవ్వలేదు. సో తర్వాత ఏం చేశారు, 48,000 ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నారు, రిసిప్ట్ తీసుకోవాలి. క్యాష్. ఇంకా 2,000 ఇవ్వలేదు, ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నాడు, అది మనకి ఏంటి, డిస్కౌంట్ అలౌడ్. ఇలా ఇలా తీసుకోవాలి. సెప్టెంబర్. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో.
సెప్టెంబర్. అవేమండి అవే రిపీట్ అవుతూ వస్తాయి. మంత్లీ కూడా ఏవైతే ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయో అవే మంత్లీ రిపీట్ అవుతూ వస్తాయి. రియల్ టైమ్‌లో కూడా ఇలాగే ఉంటుంది. సో, రియల్ టైమ్ ఇలాగే ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ చూడండి. నవంబర్ 63. సో, త్రిశూల్ అనేవాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓకే. సో, లైక్ ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ డబ్బులివ్వలేదు. సన్‌డ్రై డెబ్టర్స్ ఎంతివ్వాలి? 27,500 ఇవ్వాలి. సో, ఇది ఫస్ట్ ఎఫ్7లో ఎంటర్ చేస్తాం. ఓకే. తర్వాత వాళ్ళు ఇచ్చారని రిసిప్ట్‌లో ఎంటర్ చేసాం. ఓకే. రిసిప్ట్‌లో ఎంటర్ చేసాం. కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు? చెక్ బౌన్స్ అయిపోయింది. దాంట్లో డబ్బులు లేదని చెప్పారు. తర్వాత మళ్ళీ పేమెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా! మళ్ళీ ఇవ్వాల్సినట్టే. తర్వాత మళ్ళీ ఎంత ఇచ్చారు? ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా 12,500 ఇచ్చాడు రిసిప్ట్. ఇలా తీసుకోవాలి. సో, 63 ఎఫ్7, 64 ఎఫ్6, 65 ఎఫ్5 పేమెంట్, 66 రిసిప్ట్. చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలనేది తెలుసుకోండి. నెక్స్ట్ డిసెంబర్ చూడండి. డిసెంబర్‌లో 73 ఎఫ్7 ఆఫీస్ ఎక్విప్‌మెంట్. ట్రాన్స్ఫర్ టెక్, సన్‌డ్రై, క్రెడిటార్స్. నెక్స్ట్ జనవరి. జనవరి చూడండి. 83 బ్యాంక్ చార్జెస్ పేమెంట్. జనవరి. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి. మంత్లీ రిపీటెడ్‌గా అవే ఎక్స్‌పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. తర్వాత మంత్‌కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే, ఆ కింద ఉన్న ప్రొవిజన్ ఎంట్రీస్ అన్నీ పాస్ చేయాలి. ఓకే. మార్చ్‌లో 94 జర్నల్ రివర్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకని చెప్తాను. ఎంత జర్నల్? లైక్ 600 స్టేషనరీ. ఓకే. ఇప్పుడు ఫిబ్రవరి వరకు మీకు ప్రాఫిట్ అండ్ లాస్‌లొస్తాయి. సో, ఏవైతే మార్చ్‌కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలనుకుంటారో, అప్పుడు ప్రొవిజన్ ఎంట్రీస్ చేయాలి. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేయాలి. 31 మార్చ్‌కు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్‌ని కరెంట్ అసెట్స్ గాను, కరెంట్ లయబిలిటీస్ గాను మార్చుకుంటాం. మార్చుకొని నెక్స్ట్ ఇయర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. ఓకే. సో, ఇవన్నమాట. ఇప్పుడు ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎఫ్7 జర్నల్‌లోనే పాస్ చేయాలి. రెంట్ పే చేయకపోయినా చేసినట్టుగా, సాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా అన్నీ ఎఫ్7లో ఎంటర్ చేస్తాం. కంపెనీ స్ప్లిట్ అయిన తర్వాత దాన్నేం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్‌లో ఇప్పుడు ఎఫ్7లో పాస్ చేసిన ఎంట్రీస్ నెక్స్ట్ ఇయర్‌లో మనం పేమెంట్‌లో పాస్ చేసి జీరో చేస్తాం. ఓకే. అది ఎలా అనేది చూడండి. ఇప్పుడు 31 మార్చ్ తీసుకుంటే ఆర్‌సి ఫారూక్ మార్కెటింగ్, సన్‌డ్రై డెబ్టార్స్. సో, 20,000 కన్సల్టింగ్. తర్వాత రెంట్, అప్పీస్ రెంట్ ఆల్రెడీ లాస్ట్ మంత్‌లో వచ్చుంటది. రెంట్ పేయబుల్స్ అన్నీ కొత్తగా చేసుకోవాలి. ప్రొవిజన్స్, సాలరీ,
salary payable. Office expenses 750. Office expense payable. Telephone bill 1690. Telephone bill payable. Conveyance bill. Conveyance bill payable. Cab hiring. Electricity charges. Electricity charges payable. అన్ని సెవెన్ వస్తాయి మా. డిప్రిసియేషన్ ఇయర్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ ఎంత 14401. యా. కంప్యూటర్, సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఇలా. సో డిప్రిసియేషన్ డెబిట్ చేసి మిగతాన్ని క్రెడిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ అని మీరు జూన్ మంత్ లో చేసి ఉంటారు, అది తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్ అమ్మా. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ వచ్చేసి 4000. ప్రీపెయిడ్ అని మీరు ఆగస్ట్ మంత్ లో చేసి ఉంటారు, అది క్రెడిట్ అవుతుంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 17,500. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్. ప్రొవిజన్స్. స్టాక్ ఆఫ్ స్టేషనరీ. రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి, ఎందుకని చెప్తాను. స్టేషనరీ. తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్. యా. ఇంతవరకు చేయాలమ్మా. ఓకే, ఇంతవరకు చేయాలి. ఇంతవరకు చేస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఎంత వస్తుంది? 208,659 వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ ని జీరో చేసి ఆ అమౌంట్ ని క్యాపిటల్ లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇక్కడ 1 lakh వచ్చింది, మీకు ఆ వాల్యూ వస్తుంది 115,279. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ జీరో అయిపోయింది, అది జీరో అయిపోయి క్యాపిటల్ లోకి కలపాలి. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లోకి కలపాలి. ఇక 12 months ట్రాన్సాక్షన్స్ మీరు రియల్ టైంలో కూడా ఇలాగే చేస్తారు. పేజీ నెంబర్ 12 రండి. పేజీ నెంబర్ 12 లో చూడండి. సో 24, ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 to the stock of stationery. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a general voucher. Next 25. So check the net profit in profit and loss account, then go to general voucher because it is transfer entry
క్యాపిటల్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. డెబిట్ ప్రాఫిట్ వాస్ క్రెడిట్ క్యాపిటల్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఏం చేసాం, ఇప్పుడు F7 ఎంటర్ చేసాం. 26 చూడండి. డెబిట్ రెంట్, క్రెడిట్ రెంట్ పేబుల్. ఇప్పుడు F7 ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ. డెబిట్ రెంట్ పేబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, ఇలా చేయాలి ఇప్పుడు. ఓకే, టాలీ ప్రైమ్ 6.0లో మనము కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అని చూద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో చూడండి, టోటల్ గా 4,61,889 రూపాయలు ఉంది. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఇది నెక్స్ట్ ఇయర్ కి టోటల్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారిపోతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయొచ్చు. వద్దు అనుకుంటే టోటల్ గా జీరో చేసి మళ్ళీ కొత్తగా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, టాలీ ప్రైమ్ 6.0లో కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి ఎండ్ ఆఫ్ ది మంత్ లో మనం చూద్దాం. డేటా స్ప్లిట్ స్ప్లిట్ చూడండి, ముందు ఇలా వచ్చేది కాదు, ఇప్పుడు కొంచెం ఆప్షన్స్ మార్చాడు స్ప్లిట్టింగ్ లో. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 25 ఉండాలి. 1 ఏప్రిల్ 25. యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ 2 ఏప్రిల్ 24 టు 1 ఏప్రిల్ 25. రికమెండెడ్ డేట్ ఈస్ 1 ఏప్రిల్. ఎప్పుడు కూడా కొత్త ఫైనాన్షియల్ ఇయరే ఉండాలి, మధ్యలో ఎలా పడితే అలా స్ప్లిట్ చేయకూడదు. 1 ఏప్రిల్ 25. అదే నెక్స్ట్ అయితే 1 ఏప్రిల్ 26 ఉండాలి. యా, స్ప్లిట్ కంపెనీ చూడండి, ముందు ఇలా ఉండేది కాదు. 6.0లో ఫ్రమ్ స్ప్లిట్ డేటా, బిఫోర్ స్ప్లిట్ డేటా ఇంటూ 2 కంపెనీస్. ఓకే, సో నీకు సింగిల్ ఫ్రమ్ బిఫోర్ స్ప్లిట్ డేటా అంటే ముందు డేట్కి వస్తుంది, స్ప్లిట్ అవుతుంది. ఫ్రమ్ స్ప్లిట్ డేట్ అంటే ఈ రోజు డేట్కి వస్తుంది. ఇన్ 2 కంపెనీస్ అంటే ఆల్రెడీ సర్వీస్ కంపెనీ ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఇన్ 2 కంపెనీస్ చేసామంటే 2 కంపెనీలు ఏర్పడతాయి. 2 కంపెనీలు, ఒక దాన్ని మనం డిలీట్ చేయాలి, డూప్లికేట్. ఓకే, ఒకటి పాత కంపెనీ ఉంటుంది, ఒకటి 2 కొత్త కంపెనీలు వస్తాయి. 2 కొత్త కంపెనీలలో ఒక కంపెనీ డిలీట్ చేయాలి, జిరాక్స్. ఓకే, ఇప్పుడు ఇన్ 2 కంపెనీస్ మనకి 5.1 వరకు మీరు చూసుకుంటే 2 కంపెనీలు స్ప్లిట్ అవుతాయి. టోటల్ గా 3 కంపెనీలు ఉంటే 2 స్ప్లిట్ అవుతాయి, ఒకటి డిలీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలాగే చేద్దాం ఇది కూడా. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఎస్, స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి చూడండి. చూసారా, టోటల్ గా 3 కంపెనీలు వచ్చినాయి. ఈ ఫస్ట్ కంపెనీ మన ఓల్డ్ కంపెనీ, ఈ మధ్యలో ఉండేది జిరాక్స్, ఈ లాస్ట్ ఉంది కదా నో వాచర్ సెంటర్డ్, ఇది కొత్త కంపెనీ. ఇప్పుడు వీటిని మనం ఆల్టర్ చేసుకోవాలి. ఓకే, ఏది అని ఆల్టర్లోకి వెళ్ళి మధ్యలో ఓపెన్ చేసి డిలీట్ చేయండి. ఆల్ట్ డి, ఇది జిరాక్స్ కదా అవసరం ఉంది. మళ్ళీ కంపెనీలోకి వెళ్ళండి, ఆల్టర్లోకి వెళ్ళండి, ఫస్ట్ కంపెనీ తీసుకోండి. ఇది ఏ సంవత్సరం ఇయర్ అనేది రాసుకోండి పక్కన. 24-25 అది ఫైనాన్షియల్ ఇయర్. తర్వాత దాని కింద ఓపెన్ చేయండి, వస్తూ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ 25-26. అప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగితే ఏ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి ఓపెన్ చేసి అడిగితే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ చేసి మీరు అకౌంట్స్ చూపించాలి. 24-25 అడిగితే దాన్ని క్లిక్ చేయండి, అది పైకి వస్తుంది. 25-26 క్లిక్ చేస్తే అది పైకి వస్తుంది. పైన ఏ కంపెనీ అయితే ఉంటుందో అది యాక్టివ్ లో ఉందని అర్థం. ఇప్పుడు నో వాచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ కదా. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో వచ్చేయాలి, వచ్చి వాల్యూస్ అన్ని చూసారా. ఓల్డ్ కంపెనీలో ఉన్న బ్యాలెన్స్ వాల్యూ మొత్తం కూడా ఈ కొత్త కంపెనీలోకి వచ్చేసాయి. 4,61,000. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఏమి ఇచ్చాను. ఇక్కడ ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ పేమెంట్ తీసుకున్నాం, రెంట్ పేయబుల్ డెబిట్ 2,500 క్రెడిట్. చూడండి, డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, అది పాస్ అవ్వాలంటే ఎక్కడ మార్చాలి, ఫైనాన్షియల్ ఇయర్ ఏ ప్లేస్ లో మార్చాలి, ఏ ప్లేస్ లో మారిస్తే వస్తుంది చెప్పండి. చెప్పండి, ఏ ప్లేస్ లో మారిస్తే ఎంట్రీ పడుతుంది చెప్పండి మా. ఏ ప్లేస్ లో మారిస్తే ఆ ఎంట్రీ పడుతుంది.
గేట్‌వే ఆఫ్ టాలీలో మార్చాలి. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయరే ఉంటది. ఇప్పుడు న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మనం పెట్టుకోవాలి. సో 31/3/26 అప్పుడు అవి జీరో అయితాయి టేబుల్స్ అన్నది. ఇలా ఇది ఒక సర్వీస్ కంపెనీలో మీరు పని చేస్తే 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, తర్వాత ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, వచ్చిన ప్రాఫిట్‌ని క్యాపిటల్‌లోకి ఎలా కలపాలి, కలిపిన దాన్ని మనం స్ప్లిట్టింగ్ ఏ విధంగా చేయాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు సార్ నాకు వాల్యూస్ ఏం అవసరం లేదు. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత జీరో చేసేయాలి. ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లోకి వెళ్ళి, లెడ్జర్స్‌లోకి వెళ్ళి, లెడ్జర్స్ యొక్క టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ జీరో చేసి, కొత్తగా మళ్ళీ నేను ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నాను. మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటెమ్స్. లాస్ట్ ఇయర్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. వీటన్నిటిని అట్ ఎ టైమ్ డిలీట్ చేయాలి. జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. చూడండి బ్యాలెన్స్ షీట్‌కి వెళ్తే ఏముండవు. జస్ట్ ఒక ప్రొవిజన్ ఎంట్రీస్ తప్పితే ఇక రిమైనింగ్ ఏమి లేవు చూడండి. మొత్తం జీరో. ఓన్లీ లెడ్జెస్ మాత్రమే ఉండాలి. అమౌంట్ ఏమొద్దు. ఈ ఇయర్ నుంచి నేను కొత్తగా ఎంట్రీ చేసుకుంటా అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే. ఇది మా సర్వీస్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. యాహ్! సో రజనీ ఈరోజు మీకు మెయిల్ వస్తుందమ్మా టాలీ కంపెనీ నుంచి. పోర్టల్‌లో రేపు ఎలా ఎగ్జామ్స్ రాయాలో టుమారో చూపిస్తాను. ఓకే. సో గైస్ ఎవరైతే ఐఎస్ఓ సర్టిఫికేషన్ కాకుండా రిమైనింగ్ 7,000 కోర్సులో జాయిన్ అయ్యేవాళ్ళు డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు రిమైనింగ్ 3,500 పే చేయొచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. రేపు చూపిస్తానమ్మా. ఈరోజు మీకు మెయిల్ వస్తది చూడండి. యూజర్ ఐడీ పాస్వర్డ్. సో టుమారో ఎలా ఓపెన్ చేసి ఎగ్జామ్స్ రాయొచ్చు. ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అది మీరు చూసుకోవచ్చు. 2 రకాల పాస్వర్డ్స్‌ని సెట్ చేయొచ్చు. టాలీ ప్రైమ్ 6.0లో మనం చూసుకుంటున్నాం. లైక్ కంపెనీకి 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్‌ని సెట్ చేయొచ్చు. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్. దీన్ని సెట్ చేయొచ్చు. టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి సార్ అంటే ఈ కంపెనీ కంటికి కనిపించదు. కంపెనీ క్రియేషన్ చేస్తారు. ఈరోజు ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. రేపొచ్చి ఓపెన్ చేసినప్పుడు మన కంటికి కంపెనీ పేరు కనిపించదు. స్టార్స్ కనపడతాయి. స్టార్స్. ఈ టాలీ వాల్ట్ వన్స్ ఒకసారి క్రియేట్ చేశామంటే దాన్ని రిమూవ్ చేయలేము. ఇంక ఫిక్స్ అయిపోతుంది. పాస్వర్డ్ మర్చిపోయారు అంటే డేటా వెనక్కి రాదు. ఇంక డైరెక్ట్ టాలీ కంపెనీతో లింక్ అవ్వాలి. అందుకే మాక్సిమం ఈ టాలీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించాలి రియల్ టైమ్‌లో. నా అకౌంట్స్ ఎవరు చూడకూడదు. నేను తప్ప అని అనుకున్నప్పుడు మాత్రం అలా చేయాలి. ఓకే. ఓకే. అది టాలీ వాల్ట్ పాస్వర్డ్. అంటే ఆ పాస్వర్డ్ మార్చొచ్చు కావాలంటే. మార్చి వేరే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ యొక్క ప్రత్యేకత. సెకండ్ వన్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటే ఏంటి? అంటే ఈ పాస్వర్డ్ మనం మెయిల్ ఓపెన్ చేస్తాం కదా! యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎలా ఉంటుందో అదే విధంగా ఈ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్‌కి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ వద్దనుకుంటే తీసేయొచ్చు. మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఓకే. ఈ కంపెనీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తే కంపెనీ కంటికి కనపడుతుంది. ప్రాబ్లమ్ ఏమి లేదు. సో ఇవి 2 ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్‌లు కనపడుతున్నాయి కదా! దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు వీటిని. ఓకే. ఇప్పుడు మనది కూడా చూద్దాం. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నా. జాన్ ఐటీ సొల్యూషన్ ఆంధ్రప్రదేశ్. అమ్మా సెక్యూరిటీ. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఆప్షన్స్ రావాలన్నా, వద్దనుకుంటే ఆప్షన్స్ ఎక్కడుంటాయి? F12లో ఇక్కడ ఉంటాయి. యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇవి 2 నో పెట్టామనుకో బయటికి కనిపిస్తున్నాయా? ఓకే. కనపడుతున్నాయా బయటికి ఇక్కడ? రాలేదు చూడండి. రావాలి అంటే F12 వెళ్ళి మళ్ళీ యెస్ పెట్టాలవి.
అవి 2 వేసి పెడితేనే బయటకు వస్తాయి, లేకుంటే కనిపించవు. సో సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఎస్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3, మళ్ళీ కన్ఫర్మ్ 1 2 3. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంప్లీట్ డేటా. వాళ్ళు ముందే వార్నింగ్ ఇస్తున్నారు. ఓకే, డన్. ఇప్పుడు డైరెక్ట్ గా F11 ఓపెన్ అవ్వదు. ఈ పాస్వర్డ్ అడిగిన తర్వాత F11 ఓపెన్ అవుతుంది. చూడండి, చూసారా? ఫస్ట్ పాస్వర్డ్ అడిగింది, తర్వాత F11 వెళ్తారు. ఓకే, దట్ నో పెట్టండి, మన ప్రజెంట్ నో నీడ్. ఓకే అండి, ఈ రోజు నుంచి మార్నింగ్ వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు ఇంటికి. రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేయాలి. ఇది క్లోజ్ చేస్తున్నాం. ఈ నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 6 డిజిట్ నెంబర్. లేకపోతే ఇదే టాలీ వాల్ట్ పాస్వర్డ్ తో 10 కంపెనీలు క్రియేట్ చేసావు అనుకో, అన్ని స్టార్లే ఉంటాయి. ఏది ఏ కంపెనీ అనేది మీకు తెలియదు. కాబట్టి ఈ నెంబర్ రాసుకుంటే ఇది పలానా కంపెనీ అని తెలుస్తుంది. 317 కనబడుతుంది ఇక్కడ, జానో ఐటీ సొల్యూషన్స్ అని చూడండి. ఉందా ఇక్కడ స్టార్స్ 100317. ఎంటర్ 1 2 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. చూసారా? దీన్నే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. సార్ పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నా, కంపెనీ సెక్యూరిటీ, కంపెనీ టాలీ వాల్ట్, ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి 1 2 3, న్యూ పాస్వర్డ్ ఇవ్వండి 1 2 3 4 5 6, మళ్ళీ ఒకసారి ఇవ్వండి 1 2 3 4 5 6. So do you want to alter the tally vault password? Yes. Do you want to create a copy? No. ఇప్పుడు చూడండి 1 2 3 ఇస్తే ఓపెన్ అవుతుంది, 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. అలాంటి మళ్ళీ క్లోజ్ చేసి చూడండి, 1 2 3 4 5 6, చూసారా? ఓపెన్ అయింది. దీనినే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. దీని ఏమంటారు? టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఓకే, ఇక్కడ వచ్చేసి లైక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. ఎస్, యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 1 2 3, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3. చూసారా? అడ్మినిస్ట్రేటర్, యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. యాక్సెప్టర్ నో, సేవ్. డైరెక్ట్ గా F11 కి పోలేదు చూడండి, ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 అడుగుతుంది. టాలీ 1 2 3, యాక్సెప్టర్ నో, సేవ్. ఇవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. రేపు వచ్చి మళ్ళీ ఇదే కంపెనీ ఓపెన్ చేస్తున్నారు. కనబడుతుందా లేదా? జస్ట్ టైప్ చేయండి కుందనా అని. ఉందా? బయట కనబడుతుందా? చూసారా? కుందనా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఎంటర్ ఇవ్వండి. టాలీ 1 2 3 ఓపెన్ అవుతుంది. సార్ నాకు ఈ పాస్వర్డ్ వద్దు సార్, నేను తీసేయాలనుకుంటున్నాను. కంపెనీ ఆల్టర్, సో ఇక్కడికి వచ్చి నో పెట్టాలి. నో, ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వాలి 1 2 3, సేవ్ చేసేయండి. ఇంకా పాస్వర్డ్ ఉండదు. కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఉందన్నా ప్రైవేట్ లిమిటెడ్. చూసారా? వెళ్ళిపోయింది. వీటిని మనము లైక్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఏ విధంగా సెటప్ చేయాలి టాలీ ప్రైమ్ 6.0 అనేది మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకేనా? క్లియర్ గైస్, అర్థమైందా? వీడియోని 1 2 సార్లు చూడాలి నిదానంగా, అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి.
సబ్జెక్ట్‌తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. డన్ గైస్. క్లియరా? క్లియర్ సార్. యాహ్! సో, అవి చేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సార్ ఒక డౌట్. యాహ్! రేపు క్లాస్ చెప్పండి. ఉందా? యాహ్! రేపు తీసుకుందాం. కూడా క్లాస్ దాన్నేముంది? వద్దా? సండే వీకెండా? తీసుకోండి. యాహ్! స్టార్టింగే కదా! మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకే. సరే. ఓకే సార్. యాహ్! డన్ గైస్. బై.